దాన్ని ఏమంటారు, రివైజ్డ్ వాటర్ స్కీమ్ ఏదో ఉంటుంది కదా, అట్లేదో పోయింది వాడు. మంద కరెక్ట్గా 95 ఉందన్నాడు ఆయన, లేదంటే చూద్దాం. కానీ 50 ఎకరా సర్వే చేశారు, సర్వే అయిపోయింది సార్. ఎంత ఉంది, ఎంత ఉంది అనేది నేను సర్వే అయితే అయిపోయింది సార్. అది లేదు, నిన్నే అడిగాను నేను. ఇదంతా వాటి మీద కూడా ఇప్పుడు లెటర్ తీసుకెళ్తున్నా. తర్వాత మన యూనివర్సిటీ ఉంది కదా, యూనివర్సిటీలో 50 ఎకరాలు ఇంటర్నేషనల్ స్టేడియం కోసం ప్రయత్నం చేపిస్తున్నాం. యూనివర్సిటీలో నీకు మన మన ప్రధానమంత్రి గారిది ఉందే గుజరాత్, వడోరా కదా, నరేంద్ర కాదు వడోరా అనుకుంటా, అహ్మదాబాద్. అది అంత స్థలం ఏర్పాటు చేపిస్తున్నా, ఇంకా అవ్వలేదు. నా ఆలోచన అది. ఏది, ఎర్త్ యూనివర్సిటీలో. ఇలా అన్నీ నాకు చేతనైన మేరకు చేపిస్తున్నాను. అదేవిధంగా మా మేయర్ని కొద్దిగా పని చేసుకొనియండి. అమాయకంగా ఉన్నారని చెప్పి అట్లా బండలు వేయొద్దు. మీరు మాత్రం మీకు హక్కు ఉంది, ఎన్నైనా తప్పులు చేస్తారు. ఈయనకి అప్పటికి భయంగా ఏ చిన్నది వచ్చినా నేను చెప్తే మళ్ళీ బెదిరిపోతాడని, పాస్టర్ ఏదో ఆరోపణ వస్తుంది ఆడెవడో ఆఫీస్కి వస్తున్నాడంట అని ఈయనకి చెప్పి అప్పుడు వచ్చే స్నేహితులు కూడా రానికుండా చేపిస్తున్నా, పాస్టర్తో మాట్లాడుతున్నా. అంత జాగ్రత్తగా ఉంటున్నాం. మీ అందరూ దయచేసి అర్థం చేసుకుని ఇది క్లియర్ చేపిస్తాము. కొత్తది మళ్ళీ టెండర్ ఆన్లైన్ పిలుస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇది నాకున్న నిజాయితీని రుజువు చేసుకోవటం కోసం. వాళ్ళు 10 కోట్లు కాదు, కానీ మొత్తం వాళ్ళు కూడా చాలాసార్లు డబ్బులు. అందుకనే ఆయన మన కలెక్టర్ గారు అమ్మో వీళ్ళని విచారణకు వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందండి, ఏది మన పరిశీలనకు వచ్చినప్పుడు ఏంటి అన్నారు బాబు.